హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు డే 2 వ్లాగ్. మేము మార్నింగ్ కొచ్చి నుండి స్టార్ట్ అయ్యి అలిపి వెళ్ళామనమాట. సో, బోట్ హౌస్ అనేది మేము ముందు బుక్ చేసుకోలేదు. అక్కడికెళ్ళి అక్కడ ప్రైజెస్‌ని బట్టి వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు అని చెప్పి మేము అక్కడికెళ్ళాక బుక్ చేసుకుందామని, ఇక మేము అక్కడికెళ్ళాక బుక్ చేసుకున్నాము. చేసుకున్నాక మేము అక్కడ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. కాస్ట్‌ని బట్టి అలాగే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తూ ఉంటారు. అండ్ మేమైతే ఈ బోట్ తీసుకున్నాము. మాది షేరింగ్ అనమాట. 3 ఉంటది. 3 రూమ్స్ ఉంటాయన్నమాట. దానిలో ఇంకొకళ్ళు ఫ్యామిలీ ఉన్నారు. మేము అండ్ మాతో పాటు మా కజిన్. మేము అందరం అనమాట. సో, మా అలపి బోట్ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చుట్టుపక్కల వాటర్, మంచిగా కొబ్బరి చెట్లు అన్నీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుందనమాట. మేము వెళ్ళేటప్పటికి మార్నింగ్ 10 అలా అయిందనమాట. సో, మార్నింగ్ మేము టిఫిన్ అదంతా కంప్లీట్ చేసుకొని బోట్ హౌస్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెల్కమింగ్ డ్రింక్స్ కింద ఆరెంజ్ జ్యూస్ అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేశారనమాట. వెళ్తున్న కొద్దీ వ్యూ అనేది చాలా బాగుంది. చుట్టూ వాటరు, ఏ పైగా అక్కడ అన్నీ బోట్ హౌసెస్ అన్నీ దూరం దూరంగా బాగా కనబడ్డాయన్నమాట. అండ్ మీకు కొన్ని కొన్ని సీన్స్ చూపిస్తాను. దూరంగా మనం నిజంగా సినిమా థియేటర్‌లో చూస్తున్నట్లే అనిపించిందనమాట. అంత బాగున్నాయి వ్యూస్ అయితే. అక్కడ బోట్ హౌస్ అనేది కాస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! బట్ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు కొంచెం తగ్గించడం అలా చేస్తారు. లేకపోతే హై ప్రైస్ అయిపోతది. అది కూడా చూసుకోండి. మేము వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళది ఒకళ్ళది బర్త్‌డే అనమాట. అది వెళ్ళగానే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. అయిపోయాక మేము అలా ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానిలో ఫిష్ కంపల్సరీ. కేరళ అంటేనే ఫిష్ స్పెషల్ కదా! వాళ్ళు డైలీ మీల్‌లో కూడా ఫిష్ అనేది కామన్‌గా తీసుకుంటారు. సో, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆఫ్టర్‌నూన్ 12 ఆ టైం కల్లా ఫుడ్ అనేది అరేంజ్ చేసేసారు. అండ్ మా సాంబారు, అలాగే రైస్, ఫుడ్, ఇంకా ఫిష్, ఇంకా ఒక 2, 3 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టేశారనమాట. అండ్ అక్కడ కొన్ని వాటర్ గేమ్స్ కూడా అవి జరుగుతూ ఉన్నాయి. సో, చుట్టుపక్కల రైడ్స్‌కి అలా వెళ్తూ ఉన్నారు. అండ్ ఫ్లో కానీ, ఆ వాటర్ కానీ చాలా చాలా బాగుంది. బట్ కేరళ కొంచెం ఎక్కువ వేడిగా ఉందని మాకు అనిపించింది. మా సైడ్ కన్నా అటు సైడ్ కొంచెం ఎక్కువ వేడి ఉందని అనిపించింది. ఆఫ్టర్నూన్ ఫుడ్ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్, అలాగే ఫొటోస్ అలాగా కొంచెం చిన్న చిన్నగా తీసేసుకున్నాము. సో, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంటుందంట. దాని దగ్గరికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా అన్ని బోట్లు కూడా వాళ్ళు ఆ ప్లేస్‌కి తీసుకెళ్తారనమాట. అక్కడ ఏం స్పెషల్ అంటే అక్కడ అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి. సో, ఆ ఫిషెస్ దొరికినప్పుడు వాటిని ఏంటి కావాలి అని అనుకుంటే గనుక, అంటే మనం తినని ఫిష్ ఏమైనా ఉంటే గనుక వెరైటీ, ఆ ఫిష్ అనేది దాన్ని తీసుకొని వాళ్ళు అక్కడ చెఫ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళే మంచిగా క్లీన్ చేసి అది నైట్ ఫుడ్ లాగా చేస్తారనమాట. అండ్ మనం ఈరోజు మార్నింగ్ 10కి ఎక్కాం కదా! మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనల్ని దించేస్తారు. సో, మనకి వెరైటీ ఫిషెస్ ఏమైనా ట్రై చేయాలి అని అనుకుంటే గనుక ఇలా ఫిష్ మార్కెట్ ఉంటది. సో, ఆ ఫిష్ మార్కెట్ అన్ని బోట్లు కూడా అక్కడ ఆపుతారు. సో, అన్నీ ఉంటాయన్నమాట. క్రాబ్స్ ఉంటాయి, అలాగే ఇంకా ప్రాన్స్ ఉంటాయి, టైగర్ ప్రాన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఫిషెస్‌లో డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా! ట్యూనా ఫిష్, ఇంకా సాల్మన్ ఫిష్, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అవి కూడా హ్మ్, హ్మ్, మేము ట్యూనా ఫిష్‌ను, సాల్మన్ ఫిష్ ట్రై చేసామన్నమాట. ఎందుకంటే ఇటు సైడ్ అంత పెద్దగా దొరకవు కదా! సో, కొంచెం ట్రై చేద్దామన్నట్టు అది తీసుకున్నాము. బట్ కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ చెప్పారు. సో, మేము ఇక్కడ కాకుండా ఇంకొకటి కూడా ఫిష్ మార్కెట్ ఉందన్నారు. సో, దానికి మేము వెళ్ళామన్నమాట. ఇదే మేము ఎక్కిన బోట్ హౌస్ అనమాట. సో, ఎక్కిన తర్వాత మంచిగా దానిలో ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ టీ, స్నాక్స్ రెడీ చేశారు. పకోడీ ఒకటిను, టీ ఒకటి
రెడీ చేశారు. సో మేము అది తినేసేసి ఇంకా నెక్స్ట్ వేరే మార్కెట్కి తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళిన చోట ఇంకా వాళ్ళు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రేటు కాస్ట్ అంతా కూడా ఇక్కడ అక్కడ అంతే కదా! సేమ్‌గానే మనకొక ఉంది. చోట బట్ నచ్చకపోతే వేరే చోటకి వెళ్ళి ట్రై చేయడం అనేది అలవాటే కాబట్టి, సో, మనము అవి కూడా దూరం దూరంగా ఏముండవు. కొంచెం ఒక 5, 10 మినిట్స్ గ్యాప్‌లోనే ఉంటాయన్నమాట. సో, ఆ 5, 10 మినిట్స్ అయిన తర్వాత ఫిష్ మార్కెట్ కూడా వచ్చింది. బట్ అన్ని బోట్‌లు ఒకేసారి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డిఫరెంట్‌గా వెళ్తూ ఉంటే మాత్రం వ్యూ చాలా బావుంది. ఆ టైం అప్పుడు ఈవినింగ్ 6 ఆ టైం అయిందనమాట. సో, అప్పుడు సన్‌సెట్ కూడా చాలా చాలా బావుందనమాట. ఇదేమే ఇది సెకండ్ ఫిష్ మార్కెట్ అనమాట. సో, ఇక్కడ గూడా వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. మాట్లాడి ఇంకా ఫిష్ అదంతా తీసుకొచ్చారు. బట్ ఇక్కడైతే వ్యూ కొంచెం బావుందనమాట. వాళ్ళు చేపలు గానీ, అవన్నీ గూడా వాటితో పాటు క్యాట్‌ని గూడా వాళ్ళు పెంచుకున్నారు. క్యూట్‌గా ఉంది అది గూడా. సో, ఆ లోపల మేము చుట్టుపక్కల ఎలా ఉంది, ఏంటి అనేది కొంచెం వీడియో తీద్దామని తీసాము. బట్ చాలా చాలా అండ్ కొన్న బావుంది. చోటే ఉన్న ఫిష్ తర్వాత కూడా క్లీన్ చేసేసి వాళ్ళే ఇస్తారనమాట. క్లీన్ చేసిన తర్వాత మేము మా చెఫ్‌కి ఇచ్చేసామనమాట అదంతా గూడా. అండ్ వీళ్ళు మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఆ చిన్న బాబు, మా హస్బెండ్ అండ్ వాళ్ళు ఇద్దరు కజిన్స్ వాళ్ళందరూ వచ్చాము. అండ్ ఇదేంటంటే ఆ రోజు నైట్ ట్యూనాని కర్రీ చేశారు అండ్ సాల్మన్ ఫ్రై చేశారనమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన డిషెస్ ఏంటంటే నార్మల్ వైట్ రైస్, అలాగే పప్పు అండ్ క్యారెట్, బీట్రూట్ కర్రీ అనమాట. ఫ్రై లాగా చేశారు. సో, అండ్ అదీను మేము వాళ్ళకిచ్చిన ట్యూనా ఫిష్‌ని కర్రీ లాగా చేశారు. కర్రీ అయితే చాలా చాలా బా చేశారు. మేము ఎలా వస్తదో అనుకున్నాం గానీ, బట్ మామూలుగా మనం బర్గర్‌లో వీటిలో తినే ట్యూనా ఫిష్ లాగా లేదు. చాలా బావుంది. అండ్ దీంతో పాటు బెండకాయ ఫ్రై గూడా ఇచ్చారనమాట. అండ్ రోటీ యాజ్ యూజువల్‌గా రోటీ గూడా ఇచ్చారు. ఆ రోజు నైట్ ఫుడ్ అనేది తినేసాము. తినేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని మాతో పాటు ఉన్న ఫ్యామిలీతో జస్ట్ అలా టైం అలా స్పెండ్ చేసిన తర్వాత ఇక పడుకొని పోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వ్యూ అయితే చాలా బావుంది. నేను ఇది కొంచెం టైమ్ ల్యాప్స్‌లో పెట్టాననమాట. సో, బావుంటది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ గూడా లేసి కొన్ని అలాగా లైట్‌గా చిన్న చిన్న వీడియోస్ అవి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత రెడీ అయిపోయి ఇంకా మేము రిటర్న్ అనమాట. అలపి నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్‌కెళ్ళిపోవాలి. సో, నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళడానికి అంతా పిల్లల్ని లేచి రెడీ చేయిచ్చేసి ఇంకా టిఫిన్ అదంతా కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ గూడా ఉన్నారు. ఆహ్, ఇద్ వీళ్ళనమాట మేమందరం కంప్లీట్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాయ్ చెప్తారు. అండ్ చూడండి ఆహ్, వీళ్ళు మార్నింగ్ మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ బోట్ హౌస్ మెయిన్ ప్లేస్ ఉంది గదా! అక్కడికి వెళ్ళాలనమాట. సో, ఆ హౌస్‌కి వాళ్ళే లగేజ్ అదంతా కూడా మాకు సెట్ చేస్తారు. ఈ ఇద్దరనమాట. ఈ చిన్న బేబీస్ గూడా మాతో పాటు మా పిల్లలు వాళ్ళందరూ గూడా వాళ్ళతో ఎంజాయ్ చేశారు. సో, హాయ్ చెప్తున్నారనమాట. అప్పుడే మత్తులో నుంచి లేచారు. అండ్ నెక్స్ట్ దీనిని దీనికొక కెప్టెన్ ఉంటారు కదా! ఆయననమాట. ఆయనే డ్రైవరు. అండ్ నెక్స్ట్ ఈయన వంటలు అవన్నీ చేశారు. అండ్ మమ్మల్ని ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్‌కి తీసుకెళ్తారనమాట. అది కూడా ఏంటంటే మధ్య మధ్యలో చెక్కలు అవన్నీ ఉంటాయి. చెక్కలు ఉంటాయి కదా! ఆ చెక్కల మీద నుంచి వాళ్ళు ఫస్ట్ లగేజ్ అదంతా తీసుకొనెళ్తారు. అండ్ వీళ్ళే అనమాట మాతో పాటు ఉన్న ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి వచ్చారు. చాలా బాగా కలిసిపోయారు. బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ వాళ్ళ కంపెనీ కూడా చాలా బావుంది. పిల్లలకి కానీ, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చాలా బాగా కలిసిపోయి ఎంజాయ్ చేశారు మాతో పాటు. అండ్ ఆహ్, అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము బోర్డ్ హౌస్ నుంచి నెక్స్ట్‌కి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే ఈ వీడియో వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్కడికెళ్ళాం ఏంటి అనేది చూద్దాము. అప్పటి వరకు మంచిగా మా వీడియోని కొంచెం ఓపిక తెచ్చుకొని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి అందరికీ. అండ్ బాయ్ బాయ్. బాయ్ టు అలపి, బాయ్ టు కేరళ. నెక్స్ట్ ఏ ప్లేస్ అనేది డే 3 ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.